లెట్ మీ షేర్ మై స్క్రీన్. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను కొన్ని నెగిటివ్ సినారియోస్ కూడా మాట్లాడతాను. సో డోంట్ గెట్ అఫెండెడ్. సో జనరల్గా మనకేంటంటే ఇప్పుడు ఫైనాన్సెస్ ఫస్ట్ ఎవ్రీబడి సేస్ టు ఇన్వెస్ట్ కదా. అంటే ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేసామన్నారు, సంథింగ్ స్టాక్ మార్కెట్ కనిపిస్తుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా కనిపిస్తుంది అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు రైజింగ్లో ఉన్నప్పుడు చాలా మంది వస్తారు మాట, స్టాక్ మార్కెట్లో ఇది ఉంది అది ఉంది అది ఉంది అని చెప్పేసి. బట్ ది థింగ్ ఇస్ నో బడీ టాక్స్ అబౌట్ ఇట్స్ డౌన్ఫాల్ అనమాట. డౌన్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవడు రాడు. సో యాజ్ అ రిజల్ట్ వాట్ వీ థింక్ ఇస్ స్టాక్ మార్కెట్ అన్నది డిఫాల్ట్ ప్రాఫిట్గానే ఉంటుంది అని చెప్పేసి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ రాంగ్. బట్ స్టాక్ మార్కెట్లో ఏంటి అంటే మీకు టైం ఉంది, 24/7 టైం ఉంది, ఎప్పుడైనా సరే చూడగలను. నేను ఐ మీన్ మీకు టైం ఉంది, మార్కెట్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలో తెలియాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియాలి. ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ప్రాఫిట్స్ అనమాట. అలా కాదు స్టాక్ మార్కెట్లో. ఐ మీన్ నేను డిఫాల్ట్ ఫాలో అయ్యేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మాట. ఇట్స్ బికాస్ ఎందుకంటే టూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టాక్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇస్, సపోజ్ స్టాక్స్ తీసుకుందాం అండ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుందాం. ఓన్లీ బేసిక్ డిఫరెన్సెస్ ఇక్కడ ఏంటంటే, మార్కెట్లోని మీరే టైం పెట్టి మీరు చెక్ చేసుకొని ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటి అంటే, మీరు సమ్వన్ ఎల్స్ విల్ మేనేజ్ యువర్ స్టాక్స్. మీరు వాళ్ళు మేనేజ్ చేస్తున్నందుకు ఎంతో కొంత పే చేసుకుంటూ వెళ్తాం అన్నమాట మన వాళ్ళకి, అంతే డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు. అండ్ మీకు టైం ఉంటే స్టాక్స్కి వెళ్ళండి, టైం లేదు అదర్ వర్క్స్ టు డూ అన్నప్పుడు యూ కుడ్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. బోత్ హ్యావ్ దేర్ ఓన్ రిస్క్ ఉంటుంది రెండిట్లోనూ. సో దాట్స్ హౌ ఇట్ ఈస్. కాకపోతే ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి మనం చేయకుండా, ఇట్స్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ అనమాట వాట్ వీ హ్యాడ్ టు డూ. ఇక్కడ బై డిఫాల్ట్ ఐ వాంట్ యూ టు డూ డెవాప్స్ అంటే ఇప్పుడు వరకు చూసారు, ప్రాక్టీస్ చేసారు లేదో నాకు తెలీదు. బట్ ఇక్కడ నుంచి ఏంటి అంటే, యూ హ్యావ్ టు ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ మనీ మేనేజ్మెంట్ రైట్, ఫస్ట్ థింగ్ నేను ఐ అడ్వైజ్ యూ టు డూ ఇస్, ఈ బ్లాగ్ షేర్ చేస్తాను, జస్ట్ గో ఫర్ దిస్ లింక్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది కదా. వాట్ ఎవర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర మనీ ఎంత ఉంది, ఇన్సూరెన్స్ ఏం హోల్డ్ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్స్ ఏమున్నాయి, పాన్ కార్డ్ ఏముంది, ఆధార్ కార్డ్, వాట్ ఎవర్ డీటెయిల్స్ ఏమున్నాయి, అండ్ పాస్వర్డ్స్ ఏంటేంటి, ఇన్సూరెన్స్లో ఏమిటి ఉన్నాయి, అండ్ క్రెడిట్ కార్డ్స్ ఏంటి, దాన్ని రిజిస్టర్ ఇప్పటి వరకు మీరు తీసుకున్న స్టాక్స్ అయితే స్టాక్స్ ఏంటి, ఒకవేళ మీకు ఆస్తులు ఉంటే మీకు, ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ పేరెంట్స్ ఆర్ సమ్వన్స్ రైట్, అంటే యువర్ ఫ్యామిలీ రిలేటెడ్, ఫిల్ దాట్. అండ్ మీరు ఒకరికి అప్పులు అవైలబిలిటీస్ అప్పులు ఉన్నాయి కొంత, బెట్టింగ్ చేశారు నష్టపోయారు ఆర్ సంథింగ్ హ్యాపెండ్. సో ఎందుకు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయమంటున్నాను అంటే, ఫర్ సపోజ్ సంథింగ్ హ్యాపెన్ టు యూ, సడన్గా ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యింది, చనిపోయారు సడన్గా అన్నప్పుడు వాట్ కెన్ హ్యాపెన్, ద వర్స్ట్ ఇస్ సడన్గా మీకు ఎన్ని డబ్బులు ఉన్నా సరే నో బడీ నోస్ దట్ యూ హ్యాడ్ మనీ అనమాట. రీసెంట్గా నాకు జరిపిన ఒక కేస్ స్టడీ ఏం తెలిసింది, కేస్ స్టడీ అనకూడదు కానీ రీసెంట్గా నేను మా పిన్నితో మాట్లాడుతున్నప్పుడు ఏం తెలిసింది అంటే, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంటి పైన ఉన్న ఒక ఆయన చనిపోయాడు మాట. బట్ ఆయనకి ఆస్తులు చాలా ఉన్నాయి, కానీ ఆస్తులు ఉన్నాయని చెప్పలేదు ఎవరికైనా. ఇప్పుడు ఏంటి అంటే, అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఈవెన్ దో దే హ్యాడ్ ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలియదు, ఆ ప్రాపర్టీస్ ఏరియాస్ ఎక్కడున్నాయో తెలియదు, ఆ కంప్లీట్ కాన్ఫిడెన్షియల్గా ఉంచాడు మాట. సో దానివల్ల అప్పులలో అయితే వాళ్ళు ఎలాగైనా వచ్చేస్తారు. బట్ ఈ అప్పులలో వచ్చినప్పుడు కూడా ఎవరికి అప్పు ఉందో కూడా తెలియాలి కదా. అందరూ వచ్చేసి మీ వాడు నాకు అప్పు ఉన్నాడు అంటే దట్స్ నాట్ ఐడియల్ కేస్ రైట్. సో దట్స్ వై యాజ్ ఫస్ట్ థింగ్ వాట్ ఎవర్ అంటే, ఈరోజు వరల్డ్ కప్ మ్యాచ్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఇస్ టు ఫిల్ దిస్. జస్ట్ మీరు మీ వాట్ ఐ అడ్వైజ్ యూ టు డూ ఇస్ గూగుల్ షీట్స్కి వెళ్ళండి. మీ దాంట్లో గూగుల్ షీట్స్ ఆర్ ఎక్సెల్ షీట్ ఏదైనా సరే మీ ఇష్టం, జస్ట్ బ్లాంక్ స్ప్రెడ్ షీట్. దీనికి ఓన్లీ నేను వ్యూవర్ యాక్సెస్ మాత్రం ఇచ్చాను. కంట్రోల్-A, కంట్రోల్-C అండ్ కంట్రోల్-V. జస్ట్ ఫిల్ దీస్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ హూఎవర్ ఇట్ ఇస్ షేర్. ఇక్కడ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఓన్లీ టు ద పీపుల్ హూఎవర్ యూ ట్రస్ట్.
లైక్ వెరీ మచ్ అంటే చిన్నప్పటి నుంచి చూసుకొని ఉంటారు కదా మీరు, లైక్ ఈ పర్సన్ అయితే లైక్ చనిపోయాక కూడా మనకి హెల్ప్ చేస్తారు, మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటాడు అన్న టైప్లో. ఓన్లీ గివ్ దెమ్ యాక్సెస్, ఇంకెవ్వరికి ఇవ్వద్దు. ఓకే, అండ్ దాట్స్ వన్ థింగ్. ఫస్ట్ ఈజ్ యువర్ ఫైనాన్స్, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇన్వెస్ట్ చేసే ముందు యూ షుడ్ నో వేర్ యూ ఆర్ అనమాట. సో అందుకు దిస్ ఈజ్ అనదర్ షీట్, సేమ్ లైక్ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ ఇది కొన్ని క్యాలిక్యులేషన్స్ చేశాను నేను. ఇట్స్ లైక్ ఫర్ సపోజ్ శాలరీ 20,000 ఉంది, జస్ట్ డ్రాప్ 20,000. అండ్ రెంట్ మీరు ఒక 5K కడుతున్నారు, లైక్ పీజీ ఆర్ సంథింగ్, డూ ఇట్. లైక్ హౌస్ ఈఎంఐకి ఎంత అవుతుంది, ఫుడ్ ఎంత అవుతుంది, టేక్ 1 month టైం. లైక్ 1 monthలో మీకు ఎంత ఖర్చులు అవుతున్నాయో చూసుకోండి. అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ 5,000. ఒకవేళ ఫర్ సపోజ్ లైక్ ఇఫ్ యూ ఫిల్ ఇక్కడ 20,000 మీ టోటల్ ఇన్కమ్ అండ్ మీకు టోటల్ ఎక్స్పెన్సెస్ 5,000, అంటే మీకు మిగిలిన మనీ అంతా ఇన్వెస్ట్ చేయడానికంటే 15,000. అండ్ వన్ మోర్ థింగ్ లైక్ టు డూ ఇస్, ఇప్పుడు ఫర్ సపోజ్ మంత్లీ 5,000 అలా మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఫర్ సపోజ్ ఇట్స్ లైక్ 5,000 ఎవ్రీ మంత్. సో ఎమర్జెన్సీ ఫండ్స్ అందరూ అంటారు, కానీ హౌ మచ్ యూ హ్యావ్ టు సేవ్ ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే 6 months ఆఫ్ యువర్ టోటల్ ఎక్స్పెన్సెస్. సో ఫర్ సపోజ్ మంత్లీ నేను ట్రాక్ చేశాను ఒక 6 months వరకు. సో 6, సో దిస్ ఈజ్ యువర్, అంటే ఇక్కడ రఫ్ క్యాలిక్యులేషన్ అంతే, కాకపోతే లైక్ మీ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలంటే 6 months ఆఫ్ యువర్ టోటల్ ఎక్స్పెన్సెస్. ఓకే, అది కూడా 30,000. మనకు ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం డైరెక్ట్గా లైక్ సేవింగ్స్ అకౌంట్స్లో పెట్టుకుంటాం కదా, దట్స్ జనరలీ వాట్ వీ డూ. నార్మల్గా మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఇన్ చేస్తాం అన్నమాట. సేవింగ్స్ అకౌంట్స్లోని మీరు ఎంత ఉంచినా సరే దట్ విల్ బీ లైక్ 2 to 3% అనమాట, అంతే. 2 to 3%. దాని బదులు అంటే ఎందుకు ఉంచుతామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి, దాని బదులు ఇక్కడి నుంచి ఏంటంటే లిక్విడ్ ఫండ్స్లో వేసాను. లిక్విడ్ ఫండ్స్లో యూ గెట్ అరౌండ్ లైక్ 5 to 7% అనమాట ఇంట్రెస్ట్. అండ్ ఇందులో ఉండే ఫెసిలిటీస్ ఇక్కడ కూడాను ఇట్స్ లైక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు బయటికి. అండ్ దీనికి లైక్ లిక్విడ్ ఫండ్స్ వేయాలంటే విల్ టేక్ సమ్ అకౌంట్ లైక్ గ్రో ఆర్ జీరోదా అలా తీసుకుంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇన్సూరెన్స్ పార్ట్. ఇన్సూరెన్స్ పార్ట్లోని బై డిఫాల్ట్ యూ షుడ్ హ్యావ్ 3 ఇన్సూరెన్స్ అనమాట. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, అండ్ ఇంకొకటి యువర్ పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్. చాలామంది ఏంటంటే లైక్ అంటే టాప్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాం లేదా లైక్ ఎంఎన్సీస్లో వర్క్ చేస్తున్నాం, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మా పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి దే విల్ నాట్ ప్రిఫర్ అనమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే ఫర్ సపోజ్ ఏదో ఒక రెసిషన్ వచ్చింది అండ్ యువర్ హెడ్ అక్కడ యాజ్ ఎ సైడ్ ఒక నెగిటివ్ సినారియోలోని లైక్ మీ పేరెంట్స్కి ఏదైనా అయ్యింది అంటే మీరు కంపెనీ నుండి బయటకు వచ్చాక ఇంకా మీకు ఈ పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్కౌట్ అవ్వదు అన్నమాట. సో అందుకు యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ అనమాట, బయట తీసుకోవాలి ఇన్సూరెన్స్ ఫర్ యూ అండ్ యువర్ పేరెంట్స్. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకంటే లైక్ ఫర్ సపోజ్ మీకు ఏదైనా అయ్యి ఒక యాక్సిడెంట్ అయ్యి సంథింగ్ హ్యాపెండ్ అనుకోకుండా ఏంటి అంటే ఇట్స్ యాక్చువల్లీ స్మాల్ ఫీజ్ అనమాట. లైక్ మంత్లీ కావాలంటే మంత్లీ ఎంత కడతారంటే 2,000 అలా కడతారు. లైక్ నాట్ ఈవెన్ 2,000, 900 to 1,200 అలాగా, లైక్ మ్యాక్సిమమ్ 2,000 అలా ఉంటుంది. బట్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు అండ్ యూ వర్ లైక్ సడన్లీ డిస్మైస్డ్, చనిపోయారు అంటే వాట్ హ్యాపెన్స్ వాస్ ఇక్కడ మీ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైక్ మీరు పెంచుకున్న ప్లాన్ పెట్టి 1.5 crore to 2 crores వరకు అలా అమౌంట్ అంటూ వెళ్తుంది అన్నమాట వాళ్ళకి. ఈ లిక్విడ్ ఫండ్స్ ఎలా చూడాలి అండ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇవి అన్నీ నేను అవన్నీ తర్వాత చెప్తాను.
యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ యూ టు డూ ఇస్ జస్ట్ దీస్ 2 స్టెప్స్ అనమాట. ఫస్ట్ థింగ్, లైక్ టుమారో సండే కాబట్టి లైక్ రిలాక్స్డ్గా like sit with your parents or you could sit alone first and like whatever data is there fill the data. మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇప్పుడు వరకు తీసుకున్న పాలసీస్, ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక దగ్గర, అండ్ ఈ పాన్ కార్డ్, ఈ పాస్వర్డ్స్, ఈ డీటెయిల్స్ మీకు ఏం తెలుసు డీటెయిల్స్ ఫస్ట్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ దెన్ యాజ్ వెల్ లైక్ యూ నో కదా, బై డిఫాల్ట్ శాలరీ ఎంత వస్తుంది, బై డిఫాల్ట్ ఇంటికి రెంట్ ఎంత ఇస్తున్నాను, బై డిఫాల్ట్ ఫుడ్కి ఎంత అవుతుంది నాకు, యూటిలిటీస్ ఆర్ లైక్ వాటర్ బిల్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ బిల్స్, ఎనీ అదర్ బిల్స్ యూ కెడ్ యాడ్. అండ్ ఇవన్నీ ఇక్కడ లైక్ కంప్లీట్ ఫార్ములా బేస్డ్ కాబట్టి ఒకవేళ ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ చేస్తున్నారంటే మేక్ షూర్ దట్ యూ అప్డేట్ ద ఫార్ములా. ఇక్కడ C5 మైనస్ L5 కదా, ఇక్కడ C5 ఇది అండ్ L5 ఇది. ఒకవేళ ఎక్స్ట్రా కాలం యాడ్ చేస్తున్నారంటే ఇంకొక టోటల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇది ఫార్ములా బేస్డే. ఇక్కడ నుంచి లైక్ సమ్ ఇస్ D5 టు K5. ఒకవేళ ఇంకొకటి యాడ్ అయ్యింది అంటే లైక్ ఫర్ సపోజ్ అక్కడ ఏమవుతుందంటే D5 టు L5 కింద ఫార్ములా మారుద్ది కైండ్ ఆఫ్. అంతే. యాజ్ ఆఫ్ లైక్ టుడే విల్ నాట్ డిస్కస్ ఎనీ మచ్ ఫర్దర్. ఇట్స్ జస్ట్ ఐ వాంట్ యూ గైస్ టు ఫిల్ దీస్ షీట్స్ అనమాట. అంతే. విల్ టాక్ అబౌట్ ఇన్సూరెన్స్ ఎలా చూడాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చూడాలి, ఇవన్నీ మనం విల్ డిస్కస్ ఆన్ లేటర్ సెషన్.